రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామాగ్రిని అపహరిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి తెలిపారు. 3 లక్షల విలువైన సెంట్రింగ్ సామాగ్రితో పాటు 4 సెల్ ఫోన్లు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒక మైనర్ తో పాటు 5 మందిని అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ కు చెందిన గోపాల్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీలో చెత్త సేకరించే ఆటో నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గోపాల్ కొడుకు సుధీర్ తో పాటు అదే ప్రాంతానికి చెందిన చైతన్య, లక్ష్మణ్, వరుణ్లు యూసఫ్గూడ ప్రాంతంలో స్క్రాప్ దొంగతనాలు చేసేవారని ఏసీపీ వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి భవన నిర్మాణాల వద్ద ఉన్న సెంట్రింగ్ సామాగ్రిని అపహరించేందుకు ప్రణాళిక వేస్తున్నట్టు తెలిపారు. అల్వాల్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ చెత్త తరలించే వాహనాన్ని ఉపయోగించి సెంట్రింగ్ సామాగ్రిని అపహరించారు. దొంగిలించిన సొమ్మును ముషీరాబాద్ లో జహీరుద్దీన్ అనే స్క్రాప్ వ్యాపారికి అమ్మినట్లు విచారణలో వెల్లడైంది. జూబ్లీ హిల్స్ కి చెందిన చెత్త తరలించే వాహనం అల్వాలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా సెంట్రింగ్ సామాగ్రి అపహరించే ముఠ తేటతెల్లమైంది. సెంట్రింగ్ సామాగ్రిని అమ్మిన అనంతరం వచ్చిన డబ్బుతో నిందితులు జలసాలు చేసుకునేవారని పోలీసులు తెలిపారు. ఎలాంటి రక్షణ లేకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, నెలల తరబడి వెళ్ళిపోతున్నారు. దానివల్ల కూడా ఈ రోడ్డు మీద తిరిగే చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే వాళ్లకు ఈజీగా టార్గెట్ అయిపోతుంది. దయచేసి వాటిని కొంచెం సేఫ్గా పెట్టాలని మనం. ఈ సెంట్రింగ్ బాక్స్ల యొక్క మొత్తం విలువ వచ్చేసి 2.4 lakhs ప్రజెంట్ రేటు. కొత్తవైతే దాదాపు 5 lakhs వరకు ఉంటుంది. డస్ట్ వెహికల్, చెత్త సేకరించే వెహికల్ కొంచెం హైట్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది కదా, దాంట్లో ఏమేసినా కనిపించదు. మెటీరియల్ పైన కొంత చెత్త వేసుకొని పోతారు. నైట్ పగులు చూసుకొని పోతారు, నైట్ ఈ దొంగతనం రికవరీ చేశారు సార్. ఈ మెటీరియల్ అంతా రికవరీ చేశాము. ఇంకా వాళ్ళని విచారిస్తున్నాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని టెక్నికల్ సహాయంతో, సీసీ కెమెరాల సహాయంతో వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ తిరిగారు అనేది చూసి ఫైనలైజ్ చేస్తాం. జిహెచ్ఎంసీకి నడిపే ప్రైవేట్ బండి సార్. నిన్న మార్నింగ్ 16వ తారీఖు తెలంగాణ ఆడవాళ్ళు తీసుకెళ్ళి అది దానికోసం కూడా వెరిఫై చేస్తాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు తెల్లవారుజామున 1 గంటకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో, జిహెచ్ఎంసీ చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక 5 మనుషులతో కలిసి దొరికింది. వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. దాంతో మా డిఐ గారు, మా ఎస్హెచ్ఓ గారు వాళ్ళను ఒక్కొక్కరిని పక్కకు పిలిచి విచారించడం జరిగింది. ఈ విచారణలో తేలింది ఏంటంటే, ఒకరి పేరు చైతన్య, ఇంకొకరి పేరు బంటి, ఇంకొకరి పేరు మొన్నారావు, ఇంకొకరి పేరు సాయి వరుణ్, ఇంకొక మైనర్ బాయ్. వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంత మునుపు అల్వాల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగి 2 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది. అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ వెహికల్ TS09 UA 8434 నంబర్ గల ఆటో కనిపించింది. ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది. ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళని విచారించడం జరిగింది. ఆ విచారణలో తేలింది ఏంటంటే, ఈ A3 అయినటువంటి చైతన్య పైన ఇంత మునుపు 6 కేసులు ఉన్నాయి. ఇప్పుడు అల్వాల్ ఏరియాలో 4 చోట్ల సెంట్రింగ్ బాక్సులు, పేట్ బషీరాబాద్ ఏరియాలో 1 చోట సెంట్రింగ్ బాక్సులు, ఈయనతో పాటు బంటి, మొన్నారావు, గడ్డ సాయివరన్ ఈ 4 కలిసి చేశారు. ఈ 4కి ఇంకొక
మైనర్ బాయ్ తీసుకొని రావడం జరిగింది. ఈ 5గురు కంటిన్యూగా ఈ పేట్ బషీరాబాద్ అల్వాల్ ఏరియాలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాలో ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు దొంగతనం చేశారు. వీళ్లకు కత్తుల గోపాల్, కత్తుల సుధీర్ అనే తండ్రి కొడుకు జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో ఒక స్క్రాప్ దుకాణం మెయింటైన్ చేస్తారు. ఆ వెహికల్ కూడా వాళ్ళదే. ఈ 4 జూబ్లీహిల్స్ ఏరియాలో ఉంటారు. ఈ 4 జూబ్లీహిల్స్ ఏరియాలో అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాప్ తీసుకుపోయి ఈ కత్తుల గోపాల్ అనే స్క్రాప్ దుకాణంలో అమ్మేవాళ్ళు. ఆ విధంగా కత్తుల గోపాల్ ఏం చేశాడంటే వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి ఈ జిహెచ్ఎంసీ బండి ఇచ్చి పెద్ద ఎత్తున దొంగతనం చేసుకురామని చెప్పడంతో ఈ 4 5 చోట్ల దొంగతనం చేశారు. తర్వాత ఈ కత్తుల గోపాల్, కత్తుల సుధీర్ ఇద్దరు కలిసి మొహమ్మద్ జహీరుద్దీన్ అని ముషీరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తికి అమ్మేవాళ్ళు. ఈ మొహమ్మద్ జహీరుద్దీన్ కూడా దొరికాడు. ఈ అద్నాన్ పాషా అని ఇంకొక ఆయన అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ సెంట్రింగ్ బాక్సులు తీసుకుపోవడము, అమ్మడము చేయడం జరుగుతుంది. వీళ్ళను మన పోలీసులు కంటిన్యూగా అఫెన్స్ అవుతూ ఉంటే పెట్రోలింగ్ చేస్తూ ఉండగా రాత్రి 1 గంటకి ఐజీ స్టాట్యూ దగ్గర ఈ వెహికల్ ను ఆపడం జరిగింది. వీళ్ళను విచారిస్తే ఈ కేసులన్నీ ఒప్పుకున్నారు. వీళ్లను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. మా డీసీపీ సారు, మా సిపి సారు, ఎస్హెచ్ఓ అల్వాల్ని, డిఐ అల్వాల్, ఎస్ఐ చంద్రశేఖర్, క్రైమ్ ఎస్ఐ అండ్ క్రైమ్ టీమ్ వీళ్ళందరూ కష్టపడి ఈ కేసును ట్రేస్ చేసినందుకు వీళ్లకు రివార్డులు ఇస్తామని చెప్పారు.